ముప్పై అందరి సహకారంతోనే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ విజయవంతమైందని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం దర్గా ఆవరణలోని ఏపీ టూరిజం పార్క్ ఆవరణలో వక్ఫ్ బోర్డు దర్గా ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో రొట్టెల పండుగను ముగింపు సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మంత్రులు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, దర్గా కమిటీ సభ్యులు అందరి సహకారంతోనే రొట్టెల పండుగలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతమైందన్నారు. అన్ని శాఖల అధికారులు తపనతో పనిచేశారని, కమిటీ సభ్యులు ఎంతో నిబద్ధతతో భక్తులకు సేవలు అందించారని ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే సంవత్సరం మరింత ఘనంగా రొట్టెల పండుగను నిర్వహిస్తామన్నారు. రాబోయే రోజుల్లో దర్గా అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు. కమిటీ సభ్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. ప్రతి ఒక్కరి కష్టంతో రొట్టెల పండుగ విజయమైందన్నారు. అందరు ఈ వేడుకను సందర్శించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ప్రతి సంవత్సరం ఏడాదికి ఏడాది ఈ రొట్టెల పండుగ యొక్క ప్రాముఖ్యత రాష్ట్ర నలుమూల నుండి దేశ నలుమూలక వరకు విస్తరిస్తూ నెల్లూరు నగరానికే ఒక ప్రాముఖ్యతగాంచిన ఫెస్టివల్గా, నెల్లూరు నగరానికి ఒక మంచి గుర్తింపు తెచ్చే ఫెస్టివల్గా ఇది రూపాంతరం చెందుతూ ఉంది. ఇది మనందరం కూడా హర్షించదగ్గటువంటి విషయం. అయితే ఇంత లక్షలాది మంది భక్తులు వచ్చినప్పటికీ ఎక్కడ ఎవరికి ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అటు మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఫిషరీస్, ఫైరు, అదేవిధంగా ఇరిగేషను, అదేవిధంగా అన్ని శాఖల అధికారులు కూడా, వైద్య శాఖ అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఎక్కడ ఎటువంటి చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలు కూడా సహకరించి పనిచేశారు. అదేవిధంగా అంటేనే భారతదేశంలో సింహపురి నెల్లూరు గుర్తొస్తుంది అందరికి కూడా. ప్రతి సంవత్సరం కూడా రొట్టెల పండుగ సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఎన్నో ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటాం. ఈ సంవత్సరం వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సహకారంతో రొట్టెల పండుగకు సంబంధించి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో కొంచెం అర్లీగానే దీనికి సంబంధించిన వర్క్లన్నీ కూడా స్టార్ట్ చేసి అనుకున్న టైంకి అన్నీ పూర్తి చేయగలిగాం. ఎక్కడన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అన్నీ కూడా ఇతడ వచ్చే టైంకి అవి కూడా లోటుపాట్లన్నీ కూడా మాట్లాడుకొని సర్దిద్దుకుంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రొట్టెల పండుగ విజయవంతం కావడానికి అధికారికంగా అటు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, మంత్రివర్యులు పొంగూరి నారాయణ గారి సహకారంతో దర్గా కమిటీ చైర్మన్ మునీర్ గారు కానీ మిగతా కమిటీ సభ్యులు, వారితో పాటు పెద్దలు, దర్గాకు సంబంధించిన ముస్లిం మత పెద్దలు అందరూ కూడా, వారితో పాటు అధికార యంత్రాంగం, నగర కార్పొరేషన్ అధికార యంత్రాంగం, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, శానిటరీ డిపార్ట్మెంట్ కానీ, అన్ని శాఖలు కూడా, నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి కింద పారిశుద్ధ కార్మికుల కాడి నుంచి కూడా హెల్త్ ఆఫీసర్ దాకా కానీ, ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, అటు రెవెన్యూ వారు కానీ, ముఖ్యంగా పోలీస్ శాఖ వారు ఎంతో సమన్వయంతో, ఎందుకంటే భక్తులున్న రష్లోనో, హర్రీలోనో, వర్రీలోనో చిన్న చిన్న మాటలు వచ్చినా కూడా అన్నీ కూడా సర్దుబాటు చేసి సమన్వయం చేసుకుని, ఎక్కడో ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇష్యూ జరిగింది తప్పితే ఇన్ని లక్షల మంది భక్తులు వస్తే కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ఎక్క మిస్సింగ్ కేసు లేకుండా, తొక్కిస్లాట్ లేకుండా, ఎవరూ ఇబ్బంది పడకుండా చక్కగా సమన్వయం చేసినందుకు అటు పోలీస్ డిపార్ట్మెంట్లో కింద కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా ఎస్పీ గారి దాకా, ఇంకా గౌరవ జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా గారు ప్రత్యేకంగా 1-3 సార్లు ఇక్కడికి రావడం, అందరితో కూడా మాట్లాడడం, అన్ని డిపార్ట్మెంట్తో కూడా సమన్వయం చేయడం, అందరం కూడా అటు అధికారులు, అనధికారులు, అందరూ సమన్వయంతో కలిసికట్టుగా ప్రతి ఒక్కరి కష్టం కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఈ రొట్టెల పండుగ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం ఉందని తెలియజేయటకు మీకు సంతోషిస్తూ
సజావుగా జరగకుండా అతని సొంత టీంని పెట్టుకొని ఏ విధంగా ఎంత జాగ్రత్తగా ఇది చెయ్యాలని ఒక మాస్టర్ ప్లాన్ లాగా ఒక 20 రోజుల నుంచి దాన్ని తయారు చేసుకొని కానివ్వండి, అదేవిధంగా భక్తుల విషయంలో కానివ్వండి, వాళ్ళు చూపించిన చొరవకు మన శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారి మీద అల్లా యొక్క ప్రత్యేక ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా నేను ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఏదైతే తాలీమే హునర్ అని ఒక కార్యక్రమాన్ని మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు తీసుకొని వచ్చిన లేకుండా చదువును ఆపుకొని వాళ్ళు బాల కార్మికుల్లాగా మారిపోతున్నారో వాళ్ళ నుంచి ఆణి ముత్యాలను బయటికి